హాయ్ అండి. నా పేరు స్రవంతి అండి. స్రవంతిక టైలర్ అనే ఛానల్ ఉందండి. చూడండి ఒకసారి ఎస్విటి ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు మెయిన్గా చెప్పాలనుకుంటుంది వచ్చి ఫ్రంట్ కరువు తీస్తాం కదండి, చంక లోతు తీస్తాం కదా, అది ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా అయితే తీసుకోవచ్చు అనే దాని గురించి వీడియో చేశానండి. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్లు చేశాను. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చేశాను ఈ వీడియోని. చూడండి ఒకసారి. ఇదేనండి, పావించు కింద లైన్ వదిలేసి, పావించు క్లాత్ వదిలేసి మార్క్ చేసుకొని, అక్కడి నుంచి ఆది బ్లౌజు కాజాల పట్టీ ఉంటుంది కదండి, కాజాల పట్టీ, ఉక్సుల పట్టీ కాకుండా కాజాల పట్టీ సైడ్ మాత్రమే హ్యాండ్కి తీసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ చంక లోతు తీయడం కోసంగా కాజాల పట్టీని తీసుకోవాలి. కాజాల పట్టీ సైడ్ ఉండే హ్యాండ్ని తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఎంతైతే అంత. నేనైతే 2 ఇంచెస్ వదిలేస్తాను ఖర్చుకి. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైనా సన్నగా ఉండే వాళ్ళకైనా 2 ఇంచులు వదిలేస్తానండి. ఇప్పుడు అక్కడి నుంచే హ్యాండ్ పొడవు కూడా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఎక్కడికైతే ఉందో అక్కడికి తీసుకొని ఎక్స్ట్రా కొంచెం మార్క్ పెట్టుకోవాలి. పావు ఇంచు తీసుకోవాలి. అక్కడి నుంచే హ్యాండ్ చంక పొడవు, ఇప్పుడు లూజ్ దగ్గర నుంచే పట్టుకున్నాను చూడండి, హ్యాండ్ చంక మార్క్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పైకి కుట్లలోకి తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ చంక లోతు కోసమే కదండి చూపిస్తానన్నాను. చూడండి, ఈ పై క్లాత్ అట్లా మడతేసి కిందదట్లా ఎక్కడ వరకు అయితే అంచు ఉందో హ్యాండ్ అంచు, ఆ అంచు ఆ గీత దగ్గరకు పెట్టండి కరెక్ట్గా. అక్కడి నుంచి హ్యాండ్ చంక దగ్గర మనం కుట్టుంటాం కదండి, హ్యాండ్ చుట్టూ చంక అక్కడికి ఇట్లా వేలు నొక్కి పట్టుకోండి. చూడండి, నేను ఇట్లా పైకి అనగానే నేను వేలు పెట్టిన మార్క్ ఎక్కడికి వచ్చిందో చూడండి, సెంటర్లో పట్టుకోండి. హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్లో సెంటర్లో పట్టుకొని అట్లా నొక్కి పట్టుకుంటే మార్క్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్కు, పైకి ఒక మార్క్ చేయండి, అంతే. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో 7.5 ఉంది, అదే 7.5ని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చులోకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి హ్యాండ్ మార్క్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ చంక లూజ్ కూడా చూడాలి. అంటే హ్యాండ్ చంక దగ్గరికి మడతేసి హ్యాండ్ని అట్లా మడతేసి పట్టుకోండి. పట్టుకొని ఇట్లా ఆగితే మీకు స్ట్రైట్గా క్లాత్ అనేది వస్తుంది. అక్కడికి పట్టుకొని హ్యాండ్ చంక లూజ్ని తీసుకోవాలి. మనం ఎక్కడైతే హ్యాండ్ చంక పొడవు మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఎంతైతే ఉందో అంతవరకు అట్లా మడతేసి కరెక్ట్గా వచ్చేస్తుందండి, అసలు ఏం ప్రాబ్లమే రాదు అది. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మార్క్ చేసేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. హ్యాండ్ చాలా అంటే మెజర్మెంట్స్తో తీసుకోవడం ఒక విధంగా ఉంటుంది. ఎవరైనా ఆదికి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే చంక లోతు అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మీకు షేప్ చూడండి, నీట్గా చంక లోతు కూడా నీట్గా షేప్ వచ్చేసింది చూడండి. ఇంకా అంతేనండి, ఆవిడకి ఉన్నది ఇక్కడ వరకు అయితే మనం గీసింది పైకి, అది కుట్లలో పోని కరెక్ట్గా మనం వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎట్టుందో అట్లే వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టుకుంటే. అంటే వాళ్ళ ఆది బ్లౌజ్కి మాకు ఇట్లే ఉండాలి, ఈ విధంగానే కావాలి, ఫ్రంట్ చంక కరెక్ట్గానే ఉంది, మాకు క్రాసు అంతే కావాలంటే సేమ్ ఈ మెథడ్తో పెట్టుకోవాలండి. లేదు ఇంకేమైనా మార్పులు అంటే దానికి వేరేగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చంక క్రాస్ అనేది కూడా ఇప్పుడు ఒకవేళ హ్యాండ్తో తీసుకోలేకపోతే కూడా ఇంకొక మెథడ్ కూడా ఉందండి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతేనండి, ఈజీ ప్రాసెస్. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. అంతే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్టిగా గంటను కొట్టండి దయచేసి. నేను కొత్తగా పెట్టానండి ఛానల్, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే చిన్నగా వీడియోస్ పెడుతున్నాను. ప్రస్తుతానికైతే షార్ట్స్ పెడుతున్నానండి. అంటే షార్ట్స్తో అలవాటైతే తర్వాత నిదానంగా టైలరింగ్ సంబంధించినవి పెడదామని. నాకైతే చాలా సంవత్సరాల నుంచే నేను కుడుతున్నానండి. టైలరింగ్ అయితే 2005 నుంచి చేస్తున్నాను. ఇప్పటికీ అదే వర్క్ చేస్తున్నానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని సపోర్ట్ చేయండి. చాలా చాలా ఛానల్సే ఉన్నాయండి టైలరింగ్వి. నేను చాలా ఛానల్స్నే సపోర్ట్ చేస్తుంటాను.
కొత్తగా పెట్టాను, చూద్దామండి వీడియోస్ ఏమన్నా పెడితే సపోర్ట్ చేస్తారేమో మీరు కూడా, నాకు తెలియదు కదా. ఇంకా వీడియోస్ అయితే పెట్టాలని చూస్తున్నాను, నాకు కుదరట్లేదు. అంటే మొబైల్తో పట్టుకొని తీయడం అంటే పిల్లలే తీయాల్సి వస్తుంది, దానివల్ల రావట్లేదండి. ఏదైనా ట్రైపాడ్ లాంటిది ఏమైనా కొనుక్కున్నప్పుడు తీయడానికి ట్రై చేస్తానండి. బాయ్ అండి.